ఇక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు ఇప్పుడు వారు కుటుంబ సమేతంగా బయలుదేరి తిరుమలకు వెళుతున్నారు. తిరుమలలో దర్శనం చేసుకున్న అనంతరం రేపు ఉదయం దర్శనం చేసుకుని వచ్చి 4 గంటల 1 నిమిషానికో 4 గంటల 12 నిమిషాలకు ఆయన 41 నిమిషానికి అనుకుంటా ఆయన సచివాలయంలో ఆయన మొదటి బ్లాక్లో ఆయన ఛార్జెస్ తీసుకుంటారు. అక్కడ తీసుకున్న వెంటనే ఫస్ట్ ఆయన సంతకం మెగా డిఎస్సి మీద ఆయన మొదటి సంతకం ఉంటుందని తెలియజేశారు. ఎవరైతే మెగా డిఎస్సి సంబంధించి ఇప్పటివరకు చాలామంది ఆందోళన చెందారు, వారందరికీ కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మొదటి హామీ మెగా డిఎస్సి మీద సంతకం అది చేసేందుకు సిద్ధమయ్యారని. నెంబర్ 2 ఇకన ఏదైతే ఉన్నటువంటి అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెద్ద వివాదం కావటం, దాన్ని చించి పక్కన పడేయటం, దాన్ని తగలబెట్టడం, దానికి సంబంధించి ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. దానిపైన మేము ప్రభుత్వంలో అధికారం వచ్చిన వెంటనే 2వ అంశంగా దాన్ని చింపేస్తామని చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసేందుకు ఆయన 2వ సంతకాన్ని నిర్మించేందుకు సిద్ధమవటం. ఇక 3 అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఓపెనింగ్ అన్నిటినీ ఏర్పాటు చేసే విధంగా వాటికి సంబంధించినటువంటి అంశానికి శ్రీకారం చుట్టడం ఈ ప్రధాన ఎజెండాగా చేయబోతున్నారు. మొత్తానికి ఒక సైకిల్ మొదలైంది, ఒక రూట్ మొదలైంది, ఒక రన్నింగ్ మొదలైంది. ఇక ఆ రన్నింగ్ ఎలా పరిగెత్తబోతుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రజలుకి అతి త్వరలోనే ఆ రిజల్ట్స్ చూపించాలనేటువంటి విధానంలో కూటమి ప్రభుత్వం కదిలి ముందుకు వెళుతుందని చెప్పవచ్చు. రాజు గారు, వంశీ గారు, మొత్తానికి బాబు కోసం ఢిల్లీ మొత్తం దిగిందండి. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయంటే ఏపీ యొక్క ప్రస్తుత పరిస్థితి చూస్తే ఢిల్లీ మొత్తం కూడా ఏపీ మీద డిపెండ్ అయినట్టు కనిపిస్తుందండి. ఏంటండి దీనికి సంబంధించిన అంశం ఏంటండి వంశీ గారు? అంటే ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ ఒకటి బాబు గారి కోసం కాదు, కూటమి భాగస్వామ్యం ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కూడా 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 1 మంత్రి పదవి వారికి వచ్చింది. మరి అదేవిధంగా ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచినటువంటి 21 ఎంపీ స్థానాలు, అంటే బీజేపీ 3 కావచ్చు, జనసేన 2 కావచ్చు, తెలుగుదేశం పార్టీ 16 కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రంలో కూటమి ఏర్పాటులో, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో, మోదీ ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగా మారినాయి, అత్యంత క్రియాశీలకంగా మారినాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ ఆ ప్రాధాన్యత క్రమం ఏర్పడింది. దీనికి సింపుల్ ఉదాహరణ, ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతూ ఉంటే మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. దాదాపు ప్రమాణ స్వీకారం జరుగుతున్నంతసేపు వాళ్ళిద్దరూ కంటిన్యూగా మాట్లాడుకుంటున్నారు, కంటిన్యూగా నవ్వుకుంటున్నారు, ఇద్దరు కాసేపటికి ఒకసారి మళ్ళీ ఏదో చర్చించుకుంటున్నారు, ఇద్దరు కంటిన్యూగా వాళ్ళిద్దరి మధ్య ఒక ఆ బాండింగ్ కనపడుతూ వచ్చింది. ఈ చూసినటువంటి వాళ్ళందరికీ ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటారు, వాళ్ళిద్దరు ఏం చర్చించుకుంటున్నారు, ఏంది కాసేపు కోమాలు మోడీ గారు తెగ నవ్వుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాసేపు ఒకసారి నవ్వుతున్నారు, కాసేపు మోదీ గారు దండం పెడుతున్నారు, కాసేపు చంద్రబాబు నాయుడు గారు దండం పెడుతున్నారు, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది, మంచి బాండింగ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మోదీ గారితోటి చాలా సన్నిహితంగా ఆ విధంగా చూడటం గతంలో జరగలేదు, ఇప్పుడు అంత సన్నిహితంగా అంత ఆ విధంగా ఆయన మమేకం అయిపోయారు, వాళ్ళిద్దరూ ఒక స్నేహితుల వలె అంత కలిగిక అంత ఆ గుసగుసలు, అంటే ఆ చర్చలు ఏంటి అనే దానిపైన చాలా సర్వత్రా కూర్చొని ఎదురు చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది రాజుగారు. అందుకని ఏదైనా కానీ ఢిల్లీకి ఆంధ్ర ఎంపీలు అవసరం, ఆంధ్రాకి ఢిల్లీ నిధులు అవసరం. సరే ఏదన్నా కానీ ఇద్దరు కూడా ఇప్పుడు అందరూ కూటమిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ విజయం సాధించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరిగే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుందనే దానికి మాత్రం చాలా సంకేతాలు కనపడుతున్నాయి, చాలా అంశాలు కనపడుతున్నాయి అనేది స్పష్టంగా చెప్పవచ్చు రాజుగారు.